Question number 1. Choose the correct prefix for the word management. Dis, ill, miss, ir. మేనేజ్మెంట్ అనే వర్డ్కు ప్రిఫిక్స్ యాడ్ చేయమంటున్నారు. ప్రిఫిక్స్ అంటే పదానికి ముందు కలిపేదాన్ని ప్రిఫిక్స్ అంటారు. చూడండి, డిస్ అనేది జనరల్గా క్వైట్ ఆపోజిట్ అయినప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం. అపియర్, డిసపియర్ అటువంటిప్పుడు ఉపయోగిస్తాం. ఇది డిస్ మేనేజ్మెంట్ అనేది ఇన్కరెక్ట్ యూసేజ్, ఇది కాదు. ఇల్ అనేది ఎల్తో మొదలయ్యే వర్డ్స్కు అంటే లిటరేట్, ఇల్లిటరేట్, లీగల్, ఇల్లీగల్కు ఉపయోగిస్తాం. ఇది కూడా కాదు. మిస్ అని ఉంది కదా, ఇదే మన సమాధానం. మిస్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే సరిగ్గా నిర్వహించడం, మిస్ మేనేజ్ అంటే సరిగ్గా నిర్వహించకపోవడం. ఇది మన సమాధానం, సరైన ప్రిఫిక్స్. ఇర్ అంటే ఆర్తో మొదలయ్యే వర్డ్స్కు ఉపయోగిస్తాం. రెగ్యులర్, ఇర్రెగ్యులర్, ఆ విధంగా. రెస్పెక్ట్, ఇర్రెస్పెక్ట్ ఆర్తో మొదలయ్యే వర్డ్స్కు ఐఆర్ ఉపయోగిస్తాం. సో మన సమాధానం మిస్ మేనేజ్మెంట్. విచ్ ఆఫ్ ద వర్డ్స్ హ్యాస్ బీన్ స్పెల్డ్ కరెక్ట్లీ? ఇక్కడ అకామిడేషన్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. ఒక విషయం గుర్తుంచుకోండి, అకామిడేషన్లో డబల్ సి ఉంటుంది, సింగిల్ ఎమ్ ఉంటుంది. ఓకే, డబల్ సి సింగిల్ ఎమ్, అకామిడేషన్. ఇదే మన సమాధానం. మనం ప్రీవియస్లీ అకేషన్ అనే పదాన్ని అబ్జర్వ్ చేశాం. అకేషన్లో డబల్ సి ఉంటుంది, సింగిల్ ఎస్ ఉంటుంది. ఇక్కడనేమో డబల్ సి సింగిల్ ఎమ్ ఉంటుంది. మిగిలిన ఆప్షన్ చూడండి, డబల్ సి డబల్ ఎమ్, ఇది కాదు. సింగిల్ సి కాదు, మనకు డబల్ సి ఉండాలి. డబల్ సి డబల్ ఎమ్, ఇది కాదు. ఇదే మన సమాధానం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ సూటబుల్ ఆర్టికల్. ఇది ఆర్టికల్స్కి సంబంధించిన ప్రశ్న. యాజ్ డాష్ ట్రైన్ మూవ్డ్ ఫ్రమ్ ద స్టేషన్ వీ సా డాష్ హ్యూజ్ బనియన్ ట్రీ. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ట్రైన్ అనేది కామన్ నౌన్. ఇక్కడ ఏ ట్రైన్ అనే అవకాశం ఉంది, కానీ మనం ప్రయాణిస్తున్న ట్రైన్ అనేది స్పెసిఫిక్ ట్రైన్ కాబట్టి మనం డెఫినైట్ ఆర్టికల్ దా ఉపయోగించాలి. ఓకే, ఇక్కడ దా వస్తుంది. నెక్స్ట్, మనం వెళ్తున్నప్పుడు ఎన్నో చెట్లను చూస్తాం. ఏ హ్యూజ్ బనియన్ ట్రీ అనేది ఇక్కడ సమాధానం అవుతుంది. ఏ. ఓకే, ఎనీ అని అర్థం. సో ఇక్కడ ద, ఇక్కడ ఏ. చూడండి, ద, ఏ, ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 4. Fill in the blanks with a suitable article. When I go to the school dash the person I see is a peon. ఇక్కడ గమనించండి, ఫస్ట్ అని ఉంది కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వీటిని ఆర్డినల్ నెంబర్స్ అంటారు. 1 2 3 4 అనేమో కార్డినల్ నెంబర్స్ అంటారు. ఆర్డినల్స్ ముందు దా ఉపయోగించాలి. ఓకే, ఇక్కడ ఆర్టికల్ దా వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ పర్సన్ ఐ సీ అని వచ్చింది కదా, పియోన్ కూడా ఈ సెంటెన్స్లో మనకు తెలిసిన వ్యక్తిగా రెఫర్ అయింది కాబట్టి ఇక్కడ కూడా దానే ఉపయోగించాలి. ద అనేది మన సమాధానం. ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 5. కంప్లీట్ ద సెంటెన్స్ బై చూసింగ్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఐ వాస్ వాకింగ్ ఆన్ ద రోడ్ సడన్లీ ఏ కార్ ర్యాన్ డాష్ ఏ స్కూల్ బాయ్ ఆన్, అపాన్, అలాంగ్, ఓవర్. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ర్యాన్ ఓవర్ అంటే ఒక వాహనంతో ఢీకొట్టి లేదా పైనుండి వెళ్ళడాన్ని, ఒక మనిషిని ఢీకొట్టి అతను మించి వెళ్ళడాన్ని ర్యాన్ ఓవర్ అంటారు. ఓకే, ర్యాన్ ఓవర్, ఇదే మన సమాధానం. ర్యాన్ ఆన్ అంటే జనరల్గా ఒక దాని మీద ప్రయాణించడం. ర్యాన్ అపాన్ అనేది ఇన్కరెక్ట్ యూసేజ్. ర్యాన్ అలాంగ్ అంటే రోడ్డు వెంబడి ప్రయాణించడాన్ని ర్యాన్ అలాంగ్ అంటారు. ర్యాన్ ఓవర్ అంటే మాత్రం వాహనంతో ఢీకొట్టి ఎక్కించడాన్ని, దాన్ని ర్యాన్ ఓవర్ అంటారు. ఇక్కడ ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 6. Choose the correct synonym for the word underlined.
At the end of the class, the teacher questioned the students. Tested, revised, punished, praised. ఇక్కడ గమనించండి, ద టీచర్ క్వశ్చన్ ద స్టూడెంట్స్ అంటే ప్రశ్నించాడు, పరీక్షించాడు కదా. సో మన సమాధానం ఈ 4 ఆప్షన్లో టెస్టెడ్ అనేది సరైన సమాధానం. చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ అండర్లైన్డ్. ఏ కౌ ఈజ్ ఆల్వేస్ నోన్ యాజ్ ఏ డోసైల్ యానిమల్. ఇక్కడ డోసైల్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. దీనికి యాంటోనిమ్ ఫైండ్ చేయాలి. యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం. జెంటిల్, డొమెస్టికేటెడ్, ఫెరోషియస్, ఫ్రెండ్లీ. జెంటిల్ అంటే సాధువైన, డోసైల్ అన్న కూడా అదే మీనింగ్, సాధువైన, మచ్చిక చేయబడిన అని అర్థం. ఇది సినానిమ్. డొమెస్టికేటెడ్ అన్న కూడా సినానిమ్. ఫెరోషియస్ అని ఉంది కదా, క్రూరమైన, దీనికి ఆపోజిట్ వర్డ్. ఓకే, మన సమాధానం ఫెరోషియస్. ఫ్రెండ్లీ అన్న కూడా దీనికి సినానిమ్. జెంటిల్, డొమెస్టికేటెడ్, ఫ్రెండ్లీ, డోసైల్ ఈ 4 కూడా సినానిమ్స్. ఫెరోషియస్ అనేది మాత్రమే ఆపోజిట్ వర్డ్. సో మన సమాధానం ఫెరోషియస్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ఏ ప్రేజల్ వర్బ్. మై మదర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ డాష్ కుకింగ్ డిలైట్ఫుల్ స్నాక్స్. చూడండి, మేడప్, నోన్ ఫర్, లుక్ అపాన్, మేడ్ ఫర్. గమనించండి, మై మదర్ హ్యాజ్ ఆల్వేస్ బీన్ అని ఉంది కదా, మా అమ్మ ఎప్పటికీ చాలా ప్రసిద్ధిగాంచింది అన్న విషయంలో నోన్ ఫర్ అని ఉపయోగించాలి. మేడ్ అప్ అంటే మామూలుగా కనుగొనడం అనే అర్థం వస్తుంది. మేడప్ అంటే కనుగొనడం అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ సూట్ కాదు ఇది. నోన్ ఫర్ అంటే ప్రసిద్ధిగాంచడం. ఇదే మన సమాధానం. లుక్డ్ అపాన్ అంటే చూడడం, మామూలుగా చూడడం. మేడ్ ఫర్ అంటే తయారు చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఇది సెట్ కాదు. మన సమాధానం నోన్ ఫర్. జాయిన్ ద గివెన్, ఇక్కడ గివెన్ ఉండాలి. గివెన్ సెంటెన్సెస్ యూజింగ్ ఏ ప్రాపర్ కంజంక్షన్. ద టైలర్ స్టిచ్డ్ ద షర్ట్స్ వెరీ క్విక్లీ. షర్ట్స్ వేగంగా కుట్టాడు. టైలర్ డిడ్ నాట్ స్టిచ్ ద షర్ట్స్ నైస్లీ. కానీ మంచి గుట్టలేదు. ఈ రెండిటికి మధ్య ఒక కంజంక్షన్ వాడాలి. చూడండి, హౌవెవర్, అండ్, బట్, దేర్ ఫోర్. ఒక్క విషయం గమనించండి, ఇచ్చిన 2 సెంటెన్సెస్ మధ్య కాంట్రాస్ట్ ఉంది, అంటే వైరుధ్యం ఉన్నది. వేగంగా కుట్టాడు అనేది పాజిటివ్, మంచిగా కుట్టలేదు అనేది నెగటివ్. ఓకే, దీన్ని కాంట్రాస్ట్ అంటారు. ఇలా ఉన్నప్పుడు మనం ఉపయోగించాల్సింది బట్. ద టైలర్ స్టిచ్డ్ ద షర్ట్స్ వెరీ క్విక్లీ బట్ డిడ్ నాట్ స్టిచ్ ద షర్ట్స్ నైస్లీ అనేది మన ఆన్సర్. సో సమాధానం బట్. అయితే అఫిషియల్ కీలో హవెవర్ అని ఇవ్వడం జరిగింది, ఇది కాదు సమాధానం. యాడ్ ద క్వశ్చన్ ట్యాగ్ టు ద గివెన్ స్టేట్మెంట్. ద పోలీస్ ఇన్వెస్టిగేటెడ్ ద కేస్ అండ్ ఫౌండ్ ద కల్ప్రిట్. దే ఆర్ వెరీ ఎఫిషియంట్. దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. చూడండి, ఇచ్చింది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ట్యాగ్ అనేది నెగటివ్లో ఉండాలి. ఇచ్చిన అన్ని ట్యాగ్స్ కూడా నెగటివ్లో ఉన్నాయి. ఓకే, ఇచ్చిన దాంట్లో ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, ట్యాగ్లో కూడా ఆర్ అనే హెల్పింగ్ వర్బే రావాలి. చూడండి, ఇక్కడ ఈజ్ ఉంది, ఇది కాదు. హ్యావెంట్, ఇది కాదు. అరెంట్ అని ఉంది కదా, నెగటివ్లో రావాలి. మనకు అదే హెల్పింగ్ వర్బ్ ఉండాలి. అరెంట్ దే, ఇదే మన సమాధానం. విచ్ ఈస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ బిలో? ద టీచర్ టాట్ ద లెసన్ ఏ వీక్ ఎగో. ఇచ్చిన సెంటెన్స్కి మనం ప్యాసివ్ వాయిస్ ఐడెంటిఫై చేయాలి. గమనించండి, మనం ఆప్షన్ చూసే ముందు ఇందులో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ని ఐడెంటిఫై చేద్దాం. ఇది సబ్జెక్ట్ ద టీచర్, వర్బ్ అనేది V2 పాస్ట్ టెన్స్, ఇది ఆబ్జెక్ట్, ఇది అడ్వర్బ్ అవుతుంది. ఓకే, దీంతో మనకు సంబంధం లేదు. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. వర్బ్ అనేది టాట్ ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో వాస్ అని రావాలి. ఓకే, వాస్ టాట్ అని రావాలి. ఏ లెసన్, ఓకే, ద లెసన్ వాస్ టాట్ అని రావాలి. చూడండి, ద లెసన్ వాస్ టాట్ బై ద టీచర్ ఏ వీక్ ఎగో. ఇది మాత్రమే సరి అయినది. సో ఇదే మన సమాధానం.
ఐడెంటిఫై ద కరెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ బిలో. దిస్ వర్క్ వాస్ కంప్లీటెడ్ లాస్ట్ మంత్. దీనికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఐడెంటిఫై చేయాలి. ఇచ్చింది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఓకే, ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ ఉన్న సెంటెన్స్ ఐడెంటిఫై చేయాలి. ప్యాసివ్ వాయిస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో బీన్ అనే పదం వస్తుంది. హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అని రావాలి. చూడండి, దిస్ వర్క్ వాస్ కంప్లీటెడ్ ఇది కాదు, హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఇది ఓకే. దిస్ వర్క్ హ్యాస్ కంప్లీటెడ్ బీన్ లేదు ఇందులో, ఇది కాదు, ఇది పర్ఫెక్ట్ టెన్సే కానీ ప్యాసివ్ వాయిస్లో లేదు. దిస్ వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఏ మంత్ ఎగో. రెండవ ఆప్షన్ నాలుగవ ఆప్షన్ దగ్గరలో ఉన్నవి, కానీ ఇక్కడ ఏ మంత్ ఎగో అనే పదం మనకు ఫోర్త్ ఆప్షన్లోనే యాడ్ చేయడం జరిగింది. సో దిస్ వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఏ మంత్ ఎగో, ఇదే మన సమాధానం. Fill in the blank to complete the sentence properly. This girl in the class is bright and has written several poems. She is recognized as a good author, poet, writer, girl. పోయమ్స్ రాసేవారిని పోయెట్ అంటారు. ఓకే, ఇదే మన సమాధానం. Here are 4 sentences from a paragraph. Choose the correct order in which they should appear to make the paragraph meaningful. The teacher gave a prize to Suleiman. సులేమాన్కు టీచర్ ఒక బహుమతి అందించాడు. సులేమాన్ స్కోర్డ్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. మ్యాథ్స్లో సులేమాన్ అత్యధిక మార్కులు సాధించాడు. సులేమాన్ ప్రాక్టీసెస్ సమ్స్ ఎవ్రీడే. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవాడు మ్యాథమెటిక్స్. సులేమాన్ ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్. మంచి విద్యార్థి సులేమాన్. ఇక్కడ గమనించండి, ప్రతిరోజు మార్క్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎక్కువ మార్క్స్ వచ్చాయి, తద్వారా ప్రైజ్ పొందాడు. అంతేనా? సో సిబిఏ అని రావాలి మనకు. సిబిఏడి. సులేమాన్ ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్. ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 15. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్? ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్ లైకింగ్. ఇది లైకింగ్ అనేది ఇన్కరెక్ట్ యూసేజ్. ఇక్కడ లైక్ అని ఉండాలి. ఓకే, ఇది కాదు. ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్ వెరీ మచ్ లైకింగ్, ఇది కూడా కాదు. ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్ లైక్ మీ వెరీ మచ్, ఇది సరైన సమాధానం. ఆల్ ద స్టూడెంట్స్ తర్వాత లైక్ అని రావాలి. ఇదే మన సమాధానం. ఇప్పుడు మనం రీడింగ్ కాంప్రహెన్షన్కు సంబంధించిన క్వశ్చన్స్ని పరిశీలిద్దాం. ముందుగా ఈ పారాగ్రాఫ్ను చదవాలి. చదివిన తర్వాత దాని కింద ఇవ్వబడిన క్వశ్చన్స్ను అటెంప్ట్ చేయాలి. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16. వై డిడ్ ద పిక్నిక్ పార్టీ హ్యావ్ టు స్టార్ట్ వెరీ ఎర్లీ? ఎందుకు ఎర్లీగా ఉదయమే ప్రారంభించడం జరుగుతుందనే ప్రశ్న. దే హ్యాడ్ టు క్యాచ్ ఏ బస్, దే హ్యాడ్ టు క్యాచ్ ఏ ట్రైన్, వాకింగ్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ ఈజీ, వాకింగ్ ఎర్లీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. మనకు ఇచ్చిన ఈ క్వశ్చన్ అనేది టోటల్ పారాగ్రాఫ్కు సంబంధించింది. ఇక్కడ చివరిలో మనకు ప్లీజ్ అండ్ డే అని ఉంది కాబట్టి ఇది మనకు ఒక సులభతరమైన ప్రశ్నగా, అంటే సులభతరమైన యాక్టివిటీగా ఇది భావించాలి. సో వాకింగ్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ ఈజీ అనేది మన సమాధానం. వాట్ పెస్టర్డ్ ద పిక్నికర్స్ డ్యూరింగ్ ద మీల్? భోజన సమయంలో వాళ్ళని బాధించిన అంశం ఏంటిది? పెస్టర్డ్ అంటే బాధించడం, వేధించడం అని. దే హ్యాడ్ టు ఫైట్ ఏ కపుల్ ఆఫ్ క్రోస్, దే హ్యాడ్ టూ మచ్ ఫుడ్ టు ఈట్, దే వర్ టైర్డ్ బికాస్ ఆఫ్ వాకింగ్, దే వర్ నాట్ యూజ్డ్ టు ఈటింగ్ ఇన్ ద ఓపెన్. మనకు పారాగ్రాఫ్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి. we were pestered by 2 crows. మనకు పారాగ్రాఫ్లో కూడా 2 crows, ఏ కపుల్ ఆఫ్ క్రోస్ అని ఇవ్వడం జరిగింది. ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 18. వాట్ డిడ్ ద హ్యాంపర్ కంటైన్? హ్యాంపర్ అంటే ఒక పెద్ద గంప, బుట్ట అని అర్థం. క్లాత్స్ అండ్ బుక్స్, ఫుడ్ ఫర్ ద పిక్నికర్స్, టాయ్స్ ఫర్ ద చిల్డ్రన్, ప్లేట్స్, స్పూన్స్ అండ్ కప్స్. చూడండి పారాగ్రాఫ్లో
ఐ వాక్డ్ అలాంగ్ ఏ హ్యాంపర్ ఫుల్ ఆఫ్ చపాతీస్, డ్రై పొటాటోస్, కర్రీ అండ్ పికిల్డ్ ప్రాన్ స్వింగింగ్ నౌ. ఈ విధంగా ఇవ్వడం జరిగింది కదా. సో మనకి ఇవ్వబడిన దాంట్లో కూడా ఫుడ్ ఫర్ ద పిక్నికర్స్ అని ఉంది కదా, ఇదే మన సమాధానం. ఎందుకంటే చపాతీ, పొటాటో ఇవన్నీ కూడా మన ఫుడ్ ఐటమ్స్. సో ఇదే మన సమాధానం. వై డూ పీపుల్ గో ఆన్ పిక్నిక్స్? దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మనీ టు స్పెండ్, దే డోంట్ లైక్ దేర్ హోమ్స్ టౌన్స్, దే వాంట్ టు బీ అవే ఫ్రమ్ ఫ్రెండ్స్, దే వాంట్ టు రిలాక్స్ అండ్ ఎంజాయ్. మనకు ఇది ఓవరాల్ పారాగ్రాఫ్కి సంబంధించిన ప్రశ్న. ఇది 4వ ఆప్షన్ మన సమాధానం. Question number 20. Where did they spend their time? Under a mango tree, on a nest built by ants, a place that had a lot of fish, in a crowded restaurant. గమనించండి పారాగ్రాఫ్లో లెట్స్ స్పెండ్ ఏ డే హియర్ అండర్ ద మ్యాంగో ట్రీ. ఓకే, మనకి ఇవ్వబడిన పారాగ్రాఫ్లో కూడా మ్యాంగో ట్రీ అని ఉండడం జరిగింది. ఇదే మన సమాధానం. మరిన్ని ప్రీవియస్ పేపర్స్ కోసం మరియు గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.